పాకిస్తాన్ దేశాన్ని భారత్ చావు దెబ్బతీసింది. ఇప్పుడు పాకిస్తాన్ కరువు కోరల్లో చిక్కుకుంది. ఆ దేశంలో సాగునీటికి, తాగునీటికి కటకట ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మొత్తంగా పాకిస్తాన్ మనుగడకే ముప్పు ఏర్పడింది. ఒక్క తుపాకీ గుండు పేల్చకుండానే పాకిస్తాన్పై భారత ప్రభుత్వం జల ఖడ్గం జులిపిస్తూ చేస్తున్న నీటి యుద్ధం ఇది. ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఆపరేషన్ సింధు గురించి చాలామందికి తెలియదు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్కు ఆ దేశ మద్దతుతో నడుస్తున్న టెర్రరిస్టులకు ఎంత నష్టం జరిగిందో స్పష్టంగా తెలియదు. కానీ ఆపరేషన్ సింధు వల్ల పాకిస్తాన్ మనుగడే ప్రమాదంలో పడింది. అవును, ఇండస్ వ్యాలీలో భారత్ దూకుడు పెంచడం వల్ల పాకిస్తాన్ కోలుకోలేని విధంగా నష్టపోతున్నది. బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ ఎట్ ద సేమ్ టైం. రక్తం నీళ్లు ఒకేసారి కలిసి ప్రవహించలేవు. ఇది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. खून और पानी एक साथ नहीं बहेंगे. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీళ్ళన్నింటినీ భారత భూభాగానికే తరలించే బృహత్తర ప్రాజెక్టులను భారతదేశం శరవేగంగా పూర్తి చేస్తున్నది. భారత డ్యాములు అంటే పాత డ్యాములు రిజర్వాయర్లలో పూడికలు తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతున్నది. కొత్తగా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం నదుల నీటిని ఆనకట్టలు కట్టి మరీ దారి మళ్లిస్తున్నది. కనికరించమని పాకిస్తాన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, కోర్టుల చుట్టూ తిరిగినా, అంతర్జాతీయ సంస్థలకు మొరపెట్టుకున్నా భారత్ తన వైఖరి మార్చుకోవడం లేదు. వాస్తవంగా 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత సింధు నదీ జలాల వినియోగంపై అనేక వివాదాలు ఈ రెండు దేశాల మధ్యలో ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించుకోవడానికి కరాచీలో 19 సెప్టెంబర్ 1960న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సమక్షంలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన అంటే సింధు లోయలోని తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 నదులపై భారతదేశానికి, పశ్చిమ ప్రాంతంలో ప్రవహించే సింధు, చీనాబ్, జీలం ఈ 3 నదులపై పాకిస్తాన్కు నియంత్రణ ఉంటుందని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఈ ఒప్పందం బాగానే అమలుతో వచ్చింది. ప్రపంచంలో 2 దేశాల మధ్య, అది ఉద్రిక్తతలున్న 2 దేశాల మధ్య విజయవంతంగా అమలైన ఒప్పందంగా ఈ ఒప్పందానికి మంచి పేరుంది. అయితే 2025లో పాల్గావ్ దాడి తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. మా దేశంలో మీరు అత్యంత పాశవికంగా నెత్తురు పారిస్తుంటే మేము మాత్రం మీ దేశానికి ఉదారంగా నీరు ఇవ్వాలా అన్నది భారత ప్రభుత్వ వాదన. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్న పాకిస్తాన్కు నీళ్లు ఆపడం ద్వారా బుద్ధి చెప్పాలని, ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నది. హిమాలయాల నుంచి వెళ్ళే సింధు నదుల నీళ్ళన్నీ భారత భూభాగం నుంచే పాకిస్తాన్కి వెళ్ళాలి. ఈ నైసర్గిక అనుకూలతను భారత్ ఉపయోగించుకుంటున్నది. సట్లెజ్ నదిపై భాక్రా, బియాస్ నదిపై పాంగ్, పండో, రావి నదిపై తీన్ ఆనకట్టలను భారత్ ఇప్పటికే నిర్మించింది. పాకిస్తాన్ నియంత్రణలో ఉండాల్సిన జీలం, చీనాబ్, సింధు ఈ 3 నదులకు వెళ్లాల్సిన నీళ్లను కూడా భారత్ ఇప్పుడు దారి మళ్లిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వరకు అదనపు నీటి ప్రవాహాలను మళ్లించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన కాలువల నిర్మాణానికి భారత్ పూనుకున్నది. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న జీలం నది కిషన్ గంగా హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నది. దీని ద్వారా నీటిని మళ్లిస్తున్నది. చీనాబ్ నదిపై రాటిల్ ప్రాజెక్ట్ కడుతున్నది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్, సలార్ ప్రాజెక్టుల్లో ఫ్లషింగ్, డీసిల్టింగ్ పనులను కూడా భారతదేశం వేగంగా పూర్తి చేసింది. దాంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచింది. 4 జల విద్యుత్ ప్రాజెక్టులపై పనులను వేగవంతం చేయాలని నిర్ణయించడం కాక నిధులు కూడా కేటాయించింది. మరో 3 కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు భారత్ చేసింది. సింధు లోయలో మొత్తంగా 20,000 మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టులను నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టులకు కావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా సింధు నది లోయలో ప్రవహిస్తున్న నీళ్ళనే మళ్లించాలని కూడా భారత్ నిర్ణయించింది. అంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, నీటి మళ్లింపు కూడా పూర్తయితే భవిష్యత్తులో పాకిస్తాన్కు చుక్క నీరు కూడా పోయే అవకాశం ఉండదు. అది నిజంగా పాకిస్తాన్కు మరణ శాసనం అవుతుంది. అందుకే పాకిస్తాన్ సింధు నీళ్ల కోసం న్యాయ పోరాటానికి దిగింది. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగమైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కు పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది.
కానీ భారత్ ఆ ట్రిబ్యునల్ను గుర్తించడం లేదు. అసలు సింధు నదీ జలాల ఒప్పందాన్నే పునఃసమీక్షించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. అటు పాకిస్తాన్ మాత్రం నదీ జలాల ఒప్పందాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నది. దీంతో సింధు లోయ తాజా ఉద్రిక్తతలకు వేదికగా మారింది. మనం చూసాం 2025 15 ఆగస్టు వేడుకల్లో రెండు దేశాల ప్రధానమంత్రులు సింధు నదీ జలాల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని కూడా మనం విన్నాం. పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి ఇద్దరు కూడా తమ ప్రసంగాల్లో సింధు నది గురించే గట్టిగా మాట్లాడారు. खून और पानी एक साथ नहीं बहेंगे कि अगर तुम हमारा पानी बंद करने की धमकी देते हो तो ये बात जहन में रखना कि पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते. సింధు నదీ లోయలో తమకు రావాల్సిన నీళ్లు తమకు ఇప్పించాలని పాకిస్తాన్ ఇప్పుడు ఇతర దేశాలను ప్రాధేయపడుతున్నది. సింధు నదీ జలాల ఒప్పందంలో సంతకం చేసిన ప్రపంచ బ్యాంకు తలుపులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తట్టింది. భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలుపుదల చేయడం భావ్యం కాదని ప్రపంచ బ్యాంకు కూడా అభిప్రాయపడ్డది. ఒప్పందానికి కాలపరిమితి లేదు కాబట్టి అర్ధాంతరంగా నిలిపివేయొద్దని భారత్ను ప్రపంచ బ్యాంకు కోరింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలుపుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా ఒక చెడు సాంప్రదాయానికి బాటలు వేస్తుందని కూడా కొన్ని దేశాలు భారత్కు నచ్చజెప్పాలని చూశాయి. అయితే భారత్ మాత్రం తన వాదనను చాలా గట్టిగా వినిపిస్తున్నది. ఒప్పందం కుదిరినప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా తేడా ఉందని భారత్ వాదిస్తున్నది. సింధు లోయ ప్రాంతంలో పెరిగిన జనాభా, అంటే ఆ సింధు నది లోయ నుంచి ప్రవహించే నీటిపై ఆధారపడిన జనాభా, పెరిగిన వ్యవసాయ అవసరాలు, పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా తమకు ఎక్కువ నీరు అవసరం పడుతున్నదని భారత్ వాదిస్తున్నది. సింధు నది నీళ్ల విషయంలో భారత్, పాకిస్తాన్ ప్రస్తుతానికైతే రెండు పట్టుదలతోనే ఉన్నాయి. దీంతో పాటు సీమాంతర ఉగ్రవాదం ఆపితేనే తమ పాకిస్తాన్ పట్ల ఉదారంగా ఉండడం సాధ్యమవుతుందన్నది కూడా భారత్ వైఖరి. ఇట్లా ఎవరికి వాళ్ళు తమ పట్టుదలతో ఉన్నారు. అవసరమైతే నీళ్ల కోసం యుద్ధం చేయడానికి కూడా సిద్ధమంటూ పాకిస్తాన్ హెచ్చరించింది. యుద్ధం అంటూ మొదలు పెడితే తిప్పి కొడతామని భారత్ ప్రకటించింది. అటు పాకిస్తాన్ అయితే ఏకంగా అనుయుద్ధం చేస్తామంటున్నది. అనుయుద్ధాన్ని కూడా తిప్పికొట్టడానికి మేము సిద్ధమని భారత్ ప్రకటిస్తున్నది. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు కాశ్మీర్ అంశంతో యుద్ధాలు చేసుకున్న భారత్, పాకిస్తాన్ దేశాలు భవిష్యత్తులో సింధు నది కోసం నీటి యుద్ధాలు చేసుకునే పరిస్థితి ప్రస్తుతానికి వచ్చింది.